అందరికీ నమస్కారము. ఈరోజు నుంచి మహాభారతం మీద వీడియోలు చెప్తానండి. తప్పకుండా వినండి. చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. మహాభారతం ఎందుకు పుట్టింది? ప్రారంభం. ప్రపంచంలో ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ధర్మం, అధర్మం మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధం గురించి చెప్పే కథ ఒక్కటే మహాభారతం. ఇది కేవలం యుద్ధ కథ కాదు. ఇది తండ్రి కొడుకు సంబంధం, అన్నా తమ్ముడి విరోధం, రాజ్యానికి ధర్మం ముఖ్యం లేదా బంధాల అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఇతిహాసం. ఈ మహాగాథ ఎక్కడ మొదలైంది? ఎవరు చెప్పారు? ఎందుకు ప్రపంచానికి అవసరమైంది? ఇవన్నీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నైమిసారణ్య అరణ్యం. ఒక ప్రశాంతమైన అడవి, పేరు నైమిసారణ్యం. అక్కడ శౌనక మహర్షి ఇతర ఋషులు 1000 ఏళ్ల యాగం చేస్తున్నారు. యాగం మధ్యలో ఒక మహాపురుషుడు వస్తాడు. అతడే సూతుడు. ఋషులు అడుగుతారు, లోకంలో జరిగిన అతి గొప్ప కథ ఏది? ధర్మాన్ని పూర్తిగా వివరించే కథ ఏది? సూతుడు సమాధానమిస్తాడు, మహర్షి వ్యాసుడు చెప్పిన మహాభారతం కన్నా గొప్ప కథ లేదు. మహాభారతం ఎంత గొప్పది? సూతుడు చెబుతాడు, 4 వేదాల సారాంశం మహాభారతం. ఇందులో రాజుల కథలు, ఋషుల జ్ఞానం, స్త్రీల త్యాగాలు, మానవ బలహీనతలు అన్నీ ఉన్నాయి. ఒక అద్భుతమైన మాట, ధర్మం ఎక్కడైతే ఉంటుంది అక్కడే విజయం ఉంటుంది. ఈ మహాభారత జ్ఞానం గురించి పిల్లలకు కూడా చెప్పాలండి. తప్పకుండా చెప్పండి. మహర్షి వ్యాసుడు మహాభారత జనకుడు. ఇప్పుడు కథ వెనక్కి వెళ్తుంది. వ్యాసుడెవరు? తండ్రి పరాశర మహర్షి, తల్లి సత్యవతి. పేరు కృష్ణద్వైపాయన వ్యాసుడు. వ్యాసుడికి ఒక బాధ, లోకానికి ధర్మం అర్థం కావడం లేదు. భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం కావాలి. అందుకే ఆయన నిర్ణయం, మహాభారతాన్ని రచించాలి. కానీ సమస్య, కథ చాలా పెద్దది, సాధారణ వ్యక్తి రాయలేడు. గణపతి రచన, షరతుల కథ. వ్యాసుడు బ్రహ్మను ప్రార్థిస్తాడు. బ్రహ్మ గణపతిని పంపిస్తాడు. వ్యాసుడు అడుగుతాడు, నువ్వు నా కథను రాస్తావా గణపతి? గణపతి షరతు, నేను ఆగకుండా రాస్తాను. వ్యాసుని యొక్క షరతు, నువ్వు అర్థం చేసుకున్నాకనే రాయాలి. ఇలా మొదలైంది మహాభారత రచన. వ్యాసుడు కఠినమైన శ్లోకాలు చెప్తాడు. గణపతి అర్థం చేసుకునేలోపు వ్యాసుడికి ఆలోచించే సమయం దొరుకుతుంది. ఇది వ్యాసుడి జ్ఞానం గొప్పతనం. మహాభారతం ఎవరి కోసం? అసలు ఈ మహాభారతం అనేది కేవలం రాజుల కోసమే కాదండి. ఈ కథ ఎవరి కోసం? రాజులకే కాదు, ఋషులకే కాదు, ప్రతి మనిషికి. ఎందుకంటే మంచి వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. చెడ్డవాళ్లలో కూడా మంచితనం ఉంటుంది. పరిస్థితులే మనిషిని పరీక్షిస్తాయి. మహాభారతం మన జీవితం లాంటిది. భవిష్యత్తుకు హెచ్చరిక. వ్యాసుడు చెబుతాడు, ఈ కథ చదివితే ధర్మం అర్థమవుతుంది, చదవకపోతే చరిత్ర తిరిగి జరుగుతుంది. అందుకే మహాభారతం కేవలం గతం కాదు, భవిష్యత్తుకు హెచ్చరిక. ఎపిసోడ్ 1 ముగింపు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటి వరకు మహాభారతం ఎలా పుట్టింది, ఎవరు చెప్పారు, ఎందుకు అవసరమైంది తెలుసుకున్నాం. ఎపిసోడ్ 2లో చంద్రవంశ ఆరంభం, రాజుల శాపాలు అండ్ వరాల గురించిన విషయాలు తెలుసుకుందాం. తప్పక తెలుసుకోండి అండ్ పిల్లలకు కూడా చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.